బాగున్నారా? నేను మీ స్పోర్ట్స్ సిస్టర్స్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మా పిల్లల గురించి క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఉడకపెట్టి స్నాక్స్ చేస్తున్నారండి. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఉడకపెట్టుకొని ఇందులో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇదిగోండి కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడంత అండి. ఇదిగోండి కప్ బియ్యం పిండి అండి, చూసుకొని వేసుకోండి, కావాల్సి వస్తే మళ్ళీ వేసుకోండి. ఇదిగోండి ఒక స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్ అండి, కట్లైట్ అంట చేయమంటే చేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి అండి, ఇంట్లో కచ్చాపిచ్చిగా చేసుకున్నాను. ముందు ఏమేసాము? బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప అండి. అందులో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగోండి కొద్దిగా గరం మసాలా అంటే ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ధనియాలు అన్నీ వేపుకొని దాన్ని ఇంట్లో చేసుకున్నానండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి అన్నీ. వీటికి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెనం దాకలో పెట్టుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్ నూనె పెట్టుకున్నారు. వేసే అమ్మా. ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి. మొత్తం ముందు ఉడకపెట్టుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ నూనె బ్రౌన్ కలర్ ఫ్రెండ్స్. కొంచెం ఏంటండి విశేషాలు? మాకు 23 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా సంతోషంగా ఉంది మాకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్లే 22 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్. కూడా చూస్తున్నారండి, షార్ట్లు చాలా మంది చూస్తున్నారు. 1-2 దగ్గర నుంచి 22 అయినాయి అంటే మామూలు మాటలు కాదు. మాకు 23 మంది అయ్యారు. 23 థ్యాంక్స్ అండి. మాకు అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వేస్తుంది పై మీద. ఇదిగోండి ఇలాగ మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. అదిగోండి అలా వేసుకోవాలి. రౌండ్ షేప్లో అయితే రౌండ్ షేప్ అండి, ఇలా ఈ షేప్లో అయినా పర్లేదండి. కొద్దిగా మీడియంగా పెట్టుకుంటే మంట మనకి లోపల పచ్చివాసన పోతుందండి, బాగా వేగుతాయి. ఇదిగోండి కొందరు బ్రెడ్ పొడి వేస్తారు, ఎగ్ వేసుకుంటారు, ఎవరి ఇష్టం అదండి. మాకు ఇదే ఇష్టం అండి, బాగుంది. మా పిల్లలు ఇదే తింటారు. నాకు వచ్చిన విధంగా చేసుకుంటున్నానండి. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? అందరు థ్యాంక్ యూ. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉండి మరిన్ని వీడియోలు చేస్తారండి. రోజు సాయంత్రం పూట మా పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళి 7ంటికి వస్తానండి. రేపు గ్రౌండ్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. 7ంటికి వచ్చి అప్పుడు ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్. పిల్లలు స్పోర్ట్స్ ఆడతారు. ఫ్రెండ్స్ మనం కలిపేద్దాం. ఉంటుండు విరిగిపోతే మీద జిమ్మిద్ది. అప్పుడే కలుపుకోకూడదంట, మీద జిమ్మిద్దంట. కొద్దిగా చిన్న మంటలో పెట్టుకుంటే అవి మగ్గిపోతాయి. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా ఏమనుకోకండి. మా పిల్లలు వచ్చి రాక చేస్తున్నారండి. నాకు చాలా సపోర్ట్ చేస్తారండి మా పిల్లలు, మా వారు. అదిగోండి చక్కగా చూసారా? మనకు సరిపడినంత వరకే ఫ్రై చేసుకోవచ్చు, అంటే ఎక్కువ వేసుకోకుండా. సాస్ బాగుంది కదమ్మా, సాస్. ఇంకోటి ఫ్రెండ్స్ మొన్న సండే మేము మీల్ మేకర్ పులావు కూర చేసుకున్నాం అండి. కూర ఏమో పెట్టలేదు, కర్రీ వాళ్ళు. ఇదిగోండి ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అనమాట, లోపల పచ్చిగా లేకుండా. ఇదిగో ఈ షేప్ ఒకటి, ఈ షేప్ ఒకటి. మోడల్ షేప్ లేదా? ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి ఇంట్లో స్నాక్స్. మీకు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా వేగించుకోండి. కలర్గా వచ్చినాయి చూసారా? బీట్రూట్, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ వేయడం వల్ల ఏదైనా మా అమ్మ చేసేది ఫ్రెండ్స్. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్.
అడిగిన అన్నీ చేసేసిద్ది. మరి వాళ్ళ గురించే కదండి. ఇదిగోండి ఇవాళ సోషల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి వచ్చాను ఫ్రెండ్స్. స్కూల్లో ఎగ్జామ్స్ అండి వీళ్ళకి. మండే నుంచి ఎగ్జామ్స్. మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేస్తారు కదా. బయాలజీ, వేదిక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలు బాగా నచ్చి తింటారు. బీట్రూట్ అంటే త్వరగా తింటారు కదా పిల్లలు, అందువల్ల. ఇప్పుడు వేరే షేప్. ఇంకా అంతే. ఇది అలాగా ఫ్లాష్ మ్యాన్ షేప్. ఫ్లాష్ మ్యాన్. అదిగోండి ఫ్రెండ్స్, అలా వేసుకోవాలండి. అలాగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు. మరి ఎక్కువ ఆయిల్ వేసినా అలా ఉండిపోద్ది కదా ఆయిల్. మళ్ళీ వేరే కూరలో వాడుకోవచ్చు కదండి. కొంచెం చూసుకొని ఇదిగోండి ఇలా వేసుకోవచ్చండి. ఇంకోండి ఫ్రెండ్స్, అయిపోయింది. జాగ్రత్త. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా వేసుకోవడమే. ఇదిగోండి అవి ఇలా తయారవుతాయండి, చూసారా. మనం టేస్ట్ చేద్దాం. నేను ఏ కలర్ వేసుకోలేదండి, ఓన్లీ బీట్రూట్ వేయడం వల్లే ఈ కలర్ వచ్చిందండి. చక్కగా హెల్దీగా పిల్లలకు చేసి పెట్టండి. సంక్రాంతి పండుగలు బాగా చేసుకోండి అందరూ. స్నాక్స్ ఇంకా చేసి చూపిస్తానండి మీకు. నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అలా చేసే విధానం అండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 23 సబ్స్క్రైబర్లు అయినందుకు. ఇంకా అలానే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేసేసుకోవడానికి. ఇదిగోండి అది సాస్ అంటండి. చాలా బాగుంది. ఫస్ట్ మీకే. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ విధంగా ఇదిగోండి నాకు ఇలాగ అయినాయి. ఇంకా ఉందండి, పిల్లలకి వేసి పెట్టాలి, తింటారు వాళ్ళు. ఓకేనా అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.